రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్ చాణక్య గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ముందుగా జీ5 టీం గురించి మాట్లాడాలండి. బయట చాలామంది కొత్త రైటర్స్, డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ జీ5 ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తుంది వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ అవకాశం ఇస్తున్న జీ5 టీం, అనురాధ మ్యామ్కి, వాళ్ళ టీం జయంత్ గారికి, సిద్ధు గారికి అండ్ హిరణ్మయ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మొదటి నరేషన్ నుంచి ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ వరకు మా పక్కన నడిపించారు ఎంటైర్ జీ5 టీమ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కథ గురించి చెప్పాలంటే ముందు శోభన్ దగ్గర స్టార్ట్ చేయాలి. సొటారి బ్రదర్స్ లాంటి రెండు వైవిధ్యమైన పాత్రలు సృష్టించి దాని చుట్టూ ఓటీటీకి అనుగుణంగా ఇంత మంచి కథ రాసి సో నాకు స్క్రీన్ ప్లే రాయడానికి అవకాశం ఇచ్చిన శోభన్కి, సో ఈ కథ మొత్తానికి బీజం అక్కడ పడింది. అలాగే ఈ కథలో నన్ను భాగం చేసిన నా ఫ్రెండ్ సాయితేజ దేశరాజ్కి, ఇద్దరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. సో తర్వాత ఇప్పుడు ఈ సిరీస్ ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత అందంగా రావడానికి కారణం కాస్ట్ అండ్ క్రూ. సో ఒక మంచి టీమ్ని, ఒక మంచి కాస్ట్ అండ్ క్రూని తీసుకొచ్చిన బీవీఎస్ రవి గారికి అండ్ ప్రదీప్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇక పక్కన పెడితే ముందుగా మా ప్రొడ్యూసర్లు రవి గారు అండ్ కౌముది గారు సో ఒక 17 రోజుల్లో షూట్ ఫినిష్ చేశారండి. అంటే చాలా క్వాలిటీతో తీసుకొచ్చారు. అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే ఒడిదుడుకులు ఉన్నవి మా దగ్గర రానియకుండా ఒక షీల్డ్ లాగా ఇద్దరు ముందు నిలబడ్డారు. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జీకే గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి. అండ్ రవి గారు మీరు జస్ట్ ప్రొడ్యూసర్లా కాదండి, ఒక మెంటర్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో మా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు రీసెంట్గా రామ్ వెంకట్ శ్రీకర్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి యూట్యూబ్లో. అంటే రీసెంట్గా మన ఎవరైనా కొత్త రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ చూడాలి. అంటే ఇండస్ట్రీలో ఆయనకున్న అనుభవాలు కానీ, రైటింగ్ పట్ల ఆయనకున్న అవగాహన కానీ, నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలన్న ఆయన తపన అండ్ ఆయన ఎనర్జీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు అలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ మన ప్రదీప్ మద్దాలి గారు. సో వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మోగ్రఫీ అండి ఆయనది. అంటే 47 డేస్ లాంటి ఒక వైవిధ్యం లవ్ స్టోరీతో స్టార్ట్ చేసి సర్వం శక్తిమయం లాంటి ఒక డివోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మొదలుపెట్టి నెక్స్ట్ వికట కవి లాంటి ఒక డిటెక్టివ్ థ్రిల్లర్తో ఓటీటీ ప్లే బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకుని ఇప్పుడు మేము కాపులం లాంటి అవుట్ అండ్ అవుట్ ఫన్ జోనరా తీయడం, అంటే జోనరాస్ అలా షిఫ్ట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి అసోసియేటింగ్ విత్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము కాపులం అండి జీ5లో ఈరోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూడండి, జీ5లో చూడండి, జీ5లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్టోరీ రైటర్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.